అందరం మంత్రముగ్ధలం అయిపోయేవాళ్ళం. నటి సావిత్రిని కూడా మించిపోయింది. పెద్దగా అరవడం, పెద్దగా ఏడవడం. నేను ఆ రోజు తోటి ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు, ఆ గదిలో ఏపీసీ ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి ఆమె ఆ తమ్ముడికి ఫోన్ చేయడం, మా తమ్ముడు వస్తాడు మీ సంగతి చూస్తాడని మాట్లాడడం. ఒక శాసనసభ్యుడు రివ్యూకు పిలిస్తే వాళ్ళ పై అధికారి సమక్షంలో, వాళ్ళ ఇతరుల సమక్షంలో, ఇదే కార్యాలయంలో ఆ రోజు 200 మంది ఉన్నారు. ప్రజల సమక్షంలో ఆమె వాడిన భాష, మాట ఇదే. ఆమెకి అట్రాసిటీలు వాడుకోవడంలో సిద్ధాస్తురాలు. అంటే కులాన్ని వాడుకున్నాం. నేను అడుగుతున్నాను, ఆమె ఏ కులం అని ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఆమె అసలు ఏ కులం? ఆమె ఈరోజు క్రిస్టియన్ మతంలో ఉన్నారు. ఆమె అసలు ఏ కులం అండి? నేను అడుగుతా ఉన్నాను దళిత సంఘాలకి, ఆమె ఏ కులం? ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్ర హైకోర్టు చెప్పింది, మతాన్ని మార్చుకున్న తర్వాత నీ పాత కులం నీకు వర్తించదని. ఈరోజు ఆమె ఏ కులం? నేను అడుగుతా ఉన్నాను, దళితులు చెప్పాలి నాకు. అలానే ఈరోజు ఆమె చూస్తే మనకి శ్రీకాకుళంలో అంటే ఆమె యాటిట్యూడ్ అండ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయో మీకు చెప్పడం. పాలకొండ ప్రశాంత్ అని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆయన ఉన్నాడు, ఏదో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఏదో వాట్సాప్లో, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఈ మైసమ్మ ఇది చెట్లు అవన్నీ ఇది పెట్టి ఆయన ఒక పోస్ట్ పెడితే, ఈమె కేజీబీవి పొందూరు అఫీషియల్ గ్రూప్ నుంచి అతనికి పెట్టిన మెసేజ్ ఏంటంటే, సనాతన సన్నాసి, సనాతన సన్నాసి. ఇది ఆమె పొందూరు అఫీషియల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ నుంచి, ఆ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ నుంచి పెట్టినటువంటి, ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి కామెంట్ ఇది, సనాతన సన్నాసి. ఇంకా ఆమె ఆ రోజు వాళ్ళ తమ్ముడు ఎవడంటే మైనర్ బాలికని రేప్ చేసి కేసులో ఉన్నటువంటి వ్యక్తి. ఆ కేసులో కూడా అతను ఎప్పటికి కూడా కోర్టులో నడుస్తూ ఉంది. తమ్ముడు మైనర్ బాలికని రేప్ చేస్తే కేసు పెడితే దానిని పత్రికల్లో రాశారని 2 విలేకరుల మీద, ఆ బాలిక తల్లిదండ్రుల పైన, లాయర్గా ఉన్నటువంటి అడ్వకేట్ గారి పైన మనం మాట్లాడుకుందాం ఇంటికి రండి అని చెప్పి వాళ్ళపైన ఒక వీడియో క్లిప్పింగ్స్ తయారు చేసి ఎస్సీ అట్రాసిటీ చట్టం రేజేటి యువరాజ్ అనేవాడు ఇది చేస్తే, రేజేటి సౌమ్య పెట్టినటువంటి ఫిర్యాదులు. అంటే ఈమె ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుందో ఒక్కసారి మీడియా ద్వారా మీ ముందుకు తెలియజేస్తా ఉన్నా. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అలానే ఈమె ప్రవర్తన, గతంలో ఉన్నప్పుడు రణస్థలంలో పనిచేశారు. 4/12/2014 హుదూదు తుఫాను వస్తే 4 రోజుల పాటు అక్కడ పిల్లలకి తిండి లేదు, ఆ హాస్టల్లో కరెంటు లేదు. ఆ రోజు అధికారులు సస్పెండ్ చేశారు, డెర్లెక్షన్ ఆఫ్ డ్యూటీస్. అలానే మళ్ళీ ఆమెకి 12/10 ఆమె సర్వీసెస్ నుంచి 30/10 మళ్ళీ సస్పెండ్ చేశారు. 4/12/2014 ఆమెకి రీఇన్స్టేట్మెంట్ వంగర ఇచ్చారు. మళ్ళీ ఆమె రణస్థలం వచ్చారు. మీరు ఒకసారి, నేను మీడియా మిత్రులకు అడుగుతున్నా, మీరు రణస్థలం మండలం వెళ్ళి, రణస్థలం కేజీబీవీ పాఠశాలకు వెళ్ళి, అక్కడ ఉన్న ఏ ప్రజాప్రతినిధులకైనా, వైసీపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, నేను అడుగుతా ఉన్నా, ఒక సోదరి ఒక మహిళకి అన్యాయం జరిగితే వాళ్ళతో పాటే పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క కేజీబీవీ సిబ్బంది అయినా ఎవరైనా వచ్చారా? ఎవరైనా? అంటే ఈమె
ఎమోషనల్ బ్లాక్మెయిలర్. ప్రతి ఒక్కరికి బెదిరించడం, అదిరించడం, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతామనడం, నేను ఆత్మహత్య చేసుకుంటే మీ పేర్లు రాస్తానని చెప్పడం. ఎవరైతే ఇక్కడ ఆమదాల వలస బూర్జ ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఆ రోజు ఆఫీస్ రూమ్లో జరిగింది మీరు ఏమైనా చెబితే మీ మీద నేను ఆత్మహత్య చేసుకొని మీ పేర్లు రాస్తా. అంతేకాదు వాళ్ళ పై అధికారులు ఏపీసీ గతంలో అనేక మంది పనిచేశారు. ప్రతి ఒక్క పై అధికారికి కూడా బ్లాక్మెయిల్ చేయడం, ప్రతి ఒక్కరికి కూడా నేను ఆత్మహత్య చేసుకుంటా మీ పేర్లు రాస్తా, లేదా ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతా, లేదా ఉమెన్ మోడెస్టీ కేసు పెడతా. అంటే ఈమె స్వభావం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ప్రతి ఒక్కరిని చేసి తన అవినీతిని, తన అక్రమాలని పిల్లలకి ఎందుకు చేసినటువంటి ఆమె ఏదైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రకమైన బ్లాక్మెయిలింగ్ చేయడం. నేను ఆ రోజు ఒకటే అడుగుతున్నా, మీరు కూడా ఇక్కడ ఉన్న బీఆర్కే వారికి అడుగుతున్నాను నేను. మీరు పెట్టారు నేను కామానుండని టైటిల్ పెట్టావు, ఏ రకంగా పెట్టారు? నేను మీ మీద కూడా తప్పనిసరిగా మీ మీద కూడా పోలీస్ స్టేషన్ కేసు పెడతా, మీరు కూడా రావాలి. మీ మీద కూడా డిఫార్మేషన్ పంపిస్తున్నా, మీ మీద కూడా ప్రివిలేజెస్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. మీడియా వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, అలానే ఇంకా ఏ సంఘాలు కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టం ఎలా ఉంటుందో, చట్టాన్ని ఏ రకంగా చేయాలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, దీనికి ఎవరో కుట్రల్ని ఆవిడ పావుగా వాడితే వాటిని మీరు ప్రచారం చేస్తారని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు కొంతమంది పనికి మాలినటువంటి వాళ్ళు నా పైన కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నింటినీ కూడా నన్ను ఏమీ చేయలేవు. నా 33 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీతిగా బతికా, నిజాయితీగా బతికా, ప్రతి ఒక్క ఆడబిడ్డని అభిమానించడమే నాకు తెలుసు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తా, నా సొంత కుటుంబ సభ్యులుగా ఆదరిస్తా. ఈ నియోజకవర్గంలో అనేక మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల్లో అనేక మంది పనిచేశారు. ఈ నియోజకవర్గ సంక్షేమంలో, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అనేక మంది అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఎవరు లేదే ఫిర్యాదు? ఆమె మాట్లాడారు, నేను 11 గంటలకు ఫోన్లు చేశాను 10 తర్వాతని. నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడు ఫోన్ చేశానో నీ కాల్ రికార్డు చూపించండి, ఆధారాలు చూపించండి. అలాగే మీరు మా ఆఫీసులో 11 వరకు ఉంచామని చెప్పారు. ఎప్పుడు ఉంచామో, అసలు మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఉంచామో మీరు ఆధారాలు చూపించమని నేను డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే మహిళల తాలూకా ఏదైతే సమాజంలో మహిళ అంటే ఒక గౌరవం ఉంది, ఒక ఉన్నతమైన స్థానం ఉంది. ఈరోజు ఆ స్థానానికి, గౌరవానికి కళంకం తెచ్చేటటువంటి నీలాంటి మహిళల వల్లనే ఈరోజు సభ్య సమాజం మహిళలు తలదించుకునేటటువంటి పరిస్థితులు తెచ్చారు.